సో 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించున్నారు. అయితే ప్రస్తుతానికి మనం అమరావతి రాజధానిలోని ఒక ప్రాంతంలో ఉన్నాం. నా వెనక ఉన్నటువంటి విజువల్స్ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది అంతా ఒక రోడ్డు కోసం వేసిన స్ట్రక్చర్ ఇదంతా కూడా. అయితే మొత్తం అంతా కూడా ముళ్ళ పొదలు, విషసర్పాలు సంచరించే పరిస్థితికి దాపురించింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు అమరావతిని పూర్తిగా విస్మరించారనేది టీడీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. అందుకు అనుగుణంగానే ఉంది ఇక్కడ పరిస్థితి కూడా. ఒకవేళ వాళ్ళు కనుక అమరావతిని డెవలప్ చేస్తుంటే ఈరోజు అంతా ఇక్కడ రోడ్స్, మనం ఆఖరికి ఇటు మెయిన్ రోడ్ కూడా చాలా గోతులమయంగా ఉంది. ఎక్కడికక్కడ గుంటలు పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చాలా దారుణం. ఒక అడవిలో ఉన్నామా లేకపోతే ఒక క్యాపిటల్ సిటీలో ఉన్నామనే సందేహం ఖచ్చితంగా రాకమానదు. సో చూడండి అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. మొత్తం ముళ్ళ పొదలు తప్ప మనకి ఇంకేం కనిపించట్లేదు. సో ఒక చక్కటి వ్యూహంతో మొత్తం పెద్ద పెద్ద రోడ్స్, 100 ఫీట్కి పైగా రోడ్స్ డిజైన్ చేసింది అప్పటి ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా విస్మరించేశారు. ఎక్కడ కూడా దీన్ని అసలు పట్టించుకున్న దాఖలా లేదు. ఒక రోడ్డు కానీ కనీసం ఒక ఇటుక వేసిన సందర్భం కూడా లేదు. చాలా వెనకబడిపోయింది ప్రాంతం అంతా కూడా. 5 ఏళ్ల పాటు కనుక వైసీపీ గవర్నమెంట్ అభివృద్ధి చేసి ఉంటే ఈ పాటికి రాజధాని సగం పూర్తి కావాల్సింది. కానీ ఒక 0.5% కూడా, అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏవైతే అసెంబ్లీ, హైకోర్టు ఏవైతే కట్టాయో అవి తప్ప, సెక్రటరేట్ ఏవైతే కట్టాయో అవి తప్ప ఇంకా ఎక్కడ కూడా ఇక్కడ అభివృద్ధి లేదు. ఆల్రెడీ అప్పుడు నిర్మించినటువంటి బిల్డింగ్స్ అన్నీ, అంటే స్టాఫ్ కోసం కావచ్చు, విఐపీస్ కోసం, ఎమ్మెల్యేస్ కోసం నిర్మించిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ మూలన పడిపోయినాయి. కొన్ని కోట్ల ప్రజాధనం వృధా అయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ బిల్డింగ్స్ చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా బాధ కలుగుతుంది. సో అంత కన్స్ట్రక్షన్ చేసి ఉంచారు. కానీ ఇంకొంచెం కానీ వాటిని డెవలప్ చేసి రోడ్లంతా వేస్తుంటే ఇంకా బాగుండేది. అమరావతి చాలా వరకు మనం కూడా గర్వంగా చెప్పుకునే వాళ్ళం అమరావతి రాజధాని ఇట్లా ఉందని. కానీ ఇప్పుడు చెప్పుకోవాలంటే మనకే పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉంది. చూస్తున్నారు కదా, ఈ ముళ్ళ పొదలు ఇటీవల టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జేసీబీలతో ఈ ముళ్ళ పొదలంతా కొట్టించారు. దానికి ముందు చాలా దారుణంగా ఉన్నింది. సో ఇక ముందు ప్రభుత్వం ఈ అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనుంది. చూడాలి మరి 5 ఏళ్ళు అంటే అద్భుతంగా నిర్మించాలంటే కొంత సమయం కావాలి. కానీ అంటే ఇప్పుడు మళ్ళీ మనం 0 స్టేజ్ నుంచి రావాల్సింది. ఒకవేళ 5 సంవత్సరాల వైసీపీ కనుక డెవలప్ చేస్తుంటే మనం కొంచెం పైనుంచి వచ్చిన వాళ్ళం. కానీ ఇప్పుడు మళ్ళీ 0 అంటే బేస్మెంట్ నుంచి మళ్ళీ పైకి రావాల్సిన సిచ్యువేషను. చూడాలి మరి 5 ఏళ్ళు టీడీపీ ఏం చేయబోతుందో. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్రాంతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మన పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలా అనేక ప్రముఖులు, దేశంలోని కాకుండా ప్రపంచ దేశాల్లోని అనేక ప్రముఖులు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడికి ఆ రోజున బెస్ట్ విషెస్ చెప్తూ వాళ్ళ ప్రాంతంలో ఉన్న కాస్త మట్టిని, అంటే దాదాపు ఇండియాకు సంబంధించి 35 నదుల నుంచి పవిత్ర మట్టిని తీసుకొచ్చారు. మోడీ కూడా ఆ రోజు శంకుస్థాపనకు గుర్తుగా మట్టిని తీసుకొచ్చి ఇచ్చారు. సో అమరావతి ఒక మరో సింగపూర్ని చేస్తానని చెప్పి చంద్రబాబు అనేక సందర్భాల్లో కూడా ప్రకటించున్నారు. అయితే ఇప్పటి వరకు మనం తిరిగితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా భావితరాలను దృష్టిలో, అంటే ఈరోజు అయిపోతుంది అని కాకుండా దాదాపు 100 సంవత్సరాల పాటు, అంటే 100 సంవత్సరాల తర్వాత చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ విధంగా నిర్మించే విధంగా ప్లాన్ చేశారు. నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అందుకే చంద్రబాబును అందరూ విజనరీ లీడర్ అంటారు. ఎందుకంటే ఆయన ముందుగా, అంటే భవిష్యత్తును ఊహించి భవిష్యత్తు ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు అమరావతి నిర్మించడానికి ఎంతో శ్రమ పడ్డారు. కానీ హఠాత్తుగా ప్రభుత్వం మారిపోవడం, తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజధానుల కాన్సెప్ట్తో ముందుకు రావడం, పోనీ 3 రాజధానులు ఎక్కడ డెవలప్ అయిందంటే ఏ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయకపోవడం, ఇవన్నీ కూడా వైసీపీకి మైనస్లైనాయి. సో మళ్ళీ జరిగినటువంటి 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రజలు ఎవరు ఊహించని తీర్పునిచ్చారు. ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు కూడా వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లోకి వెళ్ళింది. బలంగా టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కూడా కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఏది ఏమైనప్పటికీ రోజులు మారిపోయాయి. హఠాత్తుగా కొన్ని ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్లు జరిగిన తర్వాత ఎవరు ఊహించని ఫలితాలు ప్రజలు తీర్పునిచ్చారు. సో వైజాగ్ని రాజధాని చేస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి కనీసం వైజాగ్లో కూడా సీటు గెలుచుకోలేకపోయారంటే అక్కడ ప్రజలు కూడా దీన్ని ఆమోదించలేదు. రాష్ట్రం మొత్తం మీద ముక్త కంఠంతో ప్రజలు చెప్పింది అమరావతి రాజధాని. సో ఇదే నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ
టీడీపీ గవర్నమెంట్ రావడంతో పనులు కూడా ఊపందుకున్నాయి, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరి చంద్రబాబు కలల ప్రాజెక్టు త్వరలో నెరవేరుతుందని చెప్పి మనం కూడా ఆశిద్దాం. సో చూశారుగా ఓవరాల్గా అమరావతి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనేది. సో మరికొద్ది రోజుల్లోనే అమరావతికి మహర్దశ పట్టనుంది. సో టీడీపీ గవర్నమెంట్ అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతి మంచి మహర్దశకు చేరుకుంటుంది. మనమున్న ఈ ప్రాంతం అప్పట్లో శంకుస్థాపనకు సంబంధించి దేశంలోని అనేక నదుల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టితో కూడిన పవిత్ర ప్రాంతం ఇది. సో ఆ రోజు ఇక్కడే శంకుస్థాపన చేశారు. ఓవరాల్గా తిరిగి అమరావతి ప్రజల రాజధాని త్వరలో నిర్మాణం కావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, అమరావతి నుంచి. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు, వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.